ఈరోజు మన గ్రామ పంచాయతీ యూనియన్స్ సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు రెండవ రోజుకు ఈ సమ్మె అనేది జరగడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ 51వ జీవోను రద్దు చేస్తూ మల్టీపర్పస్ విధానాన్ని తీసివేయాల్సింది కోరుచున్నాము. మా సిబ్బంది ఎవరైనా అకాల మరణం చెందితే వారికి 50,000 తక్షణం ఇస్తూ వారి అకౌంట్లో 10 లక్షలు వేయాల్సిందే కోరుచున్నాము. మా ఈ జీవితాలు దుర్భరంగా ఉండడం జరిగింది. నేను 18 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. దరిపల్లి గ్రామ పంచాయతీ అటెండరు. నేను డిగ్రీ చేశాను. అయినా నాకు ఏది కూడా మా గవర్నమెంట్ నుంచి రావడం లేదు. అయ్యా కేసీఆర్ సార్ గారు, మీరు మా మీద చిన్న చూపు చూడడం జరిగింది. కొద్దిగా మీరు కనికరించి మా ఈ మల్టీపర్పస్ విధానాన్ని తీసేసి కారాబార్ కానీ అటెండరు, వాటర్మెన్, స్వీపరు ఎవరికైనా అర్హత ఉంటే వారికి ఏవైనా పోస్ట్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన కోరుచున్నాము. మా యొక్క సిబ్బందికి ఏంటంటే భద్రత అనేది ఫస్ట్ లేదు. ఎవరైనా ఎప్పుడు ఏం జరిగేది తెలుస్తలేదు. ఎప్పుడు అకాల మరణం చెందుతాడో మనిషి కూడా తెలడం లేదు. అనారోగ్యం చాలా ఉంది. అయినా కూడా మనోళ్ళు తిప్పలబడి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇల్లు గడవడం చాలా కష్టం. ఖచ్చితంగా రావాలా, చేసుకోవాలా, సిబ్బందితో నుండి ఏదో ఎలా తీసుకుంటారు ఇల్లు. కావున మీరు ఈ యొక్క నా సందేశాన్ని విని ఏమైనా తగిన న్యాయం చేయాలని కోరుచున్నాం. మా గ్రామ పంచాయతీ వ్యవస్థకు అందరికీ కూడా చాలా బాధ ఉంది. 30 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 4 ఏళ్ల కింద నుంచి కూడా చేసిన ఉన్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ వ్యవస్థలో చేస్తే ఏదో ఇంత మన ఊరి మీద ఉంటారు, అందరితో మనం కలిసి ఉంటాం అన్నట్టు ఒక కుటుంబం తిరిగా మన గ్రామ పంచాయతీ వ్యవస్థలో అందరూ చాలా ఇబ్బంది ఉన్నా కానీ కారాబార్ నుంచి స్వీపర్ దాకా అటెండరు, బిల్ కలెక్టర్ అందరూ చాలా ఇబ్బంది ఉన్నా కానీ ఊరి మీద సమస్యలు మేము అన్నీ మీదేసుకొని చేస్తున్నాము. అయినా మాకు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. కొద్దిగా దయచేసి మాకు జీతాలు కూడా పెంచి పర్మనెంట్ చేసి మాకు పైనుంచి గవర్నమెంట్ నుంచి మాకు ఆ ఖాతాల జీతాలు పడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి నా విన్నపాన్ని మరణిస్తారని. మా కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్లను ఏంటంటే 51 జీవోను రద్దు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ప్రతి గ్రామ పంచాయతీలో సిబ్బందికి పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. 3వది, కారాబార్లను గ్రామ పంచాయతీ అసిస్టెంట్గా కార్యదర్శిగా నియమించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. తర్వాత వాటర్మ్యాన్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్సు, మా పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం 15,500 చెల్లించాలని కోరుకుంటున్నాము. తర్వాత పంచాయతీ కార్యదర్శి మాకు ఒకవేళ అవకాశం ఇస్తే మా వేతనం కూడా 21,500 చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. ఇటు విషయాలపైన మేము ఈ గ్రామ పంచాయతీ కార్మికులందరము సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మె కొనసాగిస్తాము 2 రోజుల నుంచి. మాకు తగినటువంటి న్యాయం చేయాలని చెప్పేసి వారిని కోరుకోవడం జరుగుతుంది.